తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా 272 మంది రేషన్ కార్డులు లేక అర్హత కలిగిన రైతులు లిస్టు తమకు వచ్చాయని, వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు రైతు వేదికలో రుణమాఫీ అర్హత లిస్టులో ఉన్న రైతులు దరఖాస్తు పరిశీలించడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీకి వర్తిస్తుందన్నారు. మన నిజాంపేట మండలంలో రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు లేని దాదాపుగా 272 మంది రైతుల డేటా మన క్రాప్ లోన్ వేవర్ పోర్టల్లో ఎనేబుల్ అయ్యింది. అంటే వాళ్ళ డేటా మనకు వచ్చింది. సో ఈ డేటాను మొత్తం మేము విలేజ్ వారీగా రైతులను దానికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కానీ ధృవీకరణ పత్రాలను కానీ రైతులకు పంపించడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మేము సేకరించి అవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేసి వాళ్లకు 2 లక్షల లోపు ఉన్న వీళ్ళందరికీ కూడా త్వరితగతిన రుణమాఫీ అయ్యేటట్లు జాగ్రత్తలు మరియు చర్యలు చేపట్టడం జరిగింది.